హలో, నేనే మీరు భయపడకండి. ఇక్కడ చీకటిగా ఉంది, ఇంతకన్నా వెలుగు రాలేదు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ జస్ట్ 5:45 అవుతుంది. నిన్న లంబసింగికి వచ్చాం కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని. ఇప్పుడు మనం ఉన్నది వనజాంగి హిల్ స్టేషన్ అనమాట. జాన్ ఫస్ట్ రోజు మా ఆయన ఫస్ట్ సన్ని వనజాంగి హిల్ స్టేషన్లో చూడాలని కోరుకున్నాడు. చలో చాలా బాగుంటుందని మేము అందరం వచ్చాము. అసలు బీభత్సమైన రష్ ఉందండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, కంటిన్యూగా ఇలా కార్ పార్కింగ్ ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఫుల్ కార్ పార్కింగ్ చేసేసారు. అయితే ఇప్పుడు ఇక్కడ నుండి మనం వ్యూ పాయింట్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక 2 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలంట. అండ్ ఇలా ఇంకొక 2 కిలోమీటర్స్ అట్లా కార్ పార్కింగ్ చేసి జనాలు నడుచుకుంటూ వస్తున్నారు. సో కొంచెం మన బాడీని హీట్ చేయడానికి ఇక్కడ టీ కాఫీ అన్నీ ఉన్నాయి. మేము తాగాము, అంత గొప్పగా ఏం లేదు. బట్ ఇక్కడ ఈ ప్లేస్లో ఆ టీ కాఫీ దొరకడమే గొప్ప కాబట్టి ఏదో అలా. ఇప్పుడు మేము ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, మా హస్బెండ్ కార్ పార్కింగ్ కోసం వెతుకుతూ ఉన్నాడు, అది దొరికేలాగా లేదు. ఆయన వచ్చాక మేము కూడా వాకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఎలా ఉంటుందో ఏమో, బట్ వ్యూ అయితే చాలా బాగుంటుందని రివ్యూస్ చూసాము అండ్ చాలామంది చెప్తున్నారు. వెయిట్ చేస్తున్నాం అనమాట. కొంచెం వెలుగు స్టార్ట్ అయింది, మనం ఎక్కుతున్నాము. ఒక 1/2 కిలోమీటర్ ఎక్కిన తర్వాత అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుందంట. ఈ తర్వాత ఇంకొక 2.5 కిలోమీటర్స్ నడిస్తే అక్కడ నుండి సన్ బాగా అనిపిస్తుందంట. అమ్మ బాబాయ్ చల్లగా ఉంది. లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ సేమ్ లంబసింగికి వచ్చినప్పుడు ఇలాగే వ్యూ పాయింట్కి వేరే ప్లేస్కి వెళ్ళాము. 3 కిలోమీటర్స్ ఫుల్ నడిచాను. అమ్మ నెక్స్ట్ డే ఫుల్ కాళ్ళు నొప్పులు అసలు. సో ఇలా నడుస్తూ పైకి వస్తున్నాము. ఇప్పుడిప్పుడే కొంచెం వెలుగు వస్తుంది. వ్యూ బాగుంది. అటు సైడ్ చూడండి, రైట్ సైడ్లో ఇది ఒక చిన్న వ్యూ పాయింట్ లాగా, కానీ ఇంకా మనం చాలా నడవాలి, సగం కూడా నడవలేదంట. మనం కూడా ఇక్కడ ఒకటి పెద్ద స్వింగ్ లాగా వేస్తే బాగుంటుంది కదా, స్వింగ్ కోసం బాలే వెళ్ళడం ఎందుకో అనిపిస్తుంది. సేమ్ వ్యూ పాయింట్ అలాగే ఉంది. అబ్బా ఇప్పుడు కొంచెం చలి తగ్గింది, చెవిలో నుండి ఇలా వేడిగా వస్తుంది. నడుస్తున్నాం కదా, బాడీ హీట్ ఎక్కింది. ఇంకా చాలా నడవాలంట, మెల్లిగా నడుద్దాం. ఇప్పుడు ఒక వ్యూ పాయింట్కి వచ్చాము. ఇక్కడ నుండి చూడండి బాగుంది, అక్కడ విలేజ్ కనిపిస్తుంది మనకి. భలే ఉంది కదండి. లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడేమో ఇంకా ఎక్కువ మంచు ఉంది. ఈసారి కొంచెం మిస్ట్ తక్కువే ఉంది నాకు తెలిసి. వావ్, వ్యూ అయితే అద్దెపోయింది కదా. మనం అక్కడికి వెళ్ళాలి, కనిపిస్తున్న దగ్గరికి. 6:35కి ఈరోజు సన్ రైజ్ చూపిస్తుంది. మనం వెళ్తామో లేదో ట్రై అయితే చేద్దాం రండి. ఏంటో ఉన్న వాళ్ళందరూ లంబసింగిలోనే ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. బట్ నైస్ ఎక్స్పీరియన్స్ ఇట్స్. అక్కడ చూడండి, నైట్ ఇక్కడే స్టే చేసినట్టున్నారు. వాళ్ళ కార్లు ఇక్కడ ఉన్నాయి. మన కార్ అయితే రాదు, అంత పెద్ద కారు. ఎక్కువ స్పోర్ట్లో అయితే వచ్చేసేవాళ్ళం మేము. ఇప్పుడు కొంచెం హెవీ వెహికల్ తీసుకొని వచ్చాము కాబట్టి రాలేం పైకి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ బాగుంది, తర్వాత పైకి వెళ్ళేటప్పుడు ఉంటుందేమో. బట్ ఇక్కడ స్టే చేస్తే మస్తు ఉంటుంది కదా యశు, బాగుంది. వాళ్ళ కోసం నైట్ ఇక్కడే ఉన్నారా? ఓ, వాళ్ళు నైట్ ఇక్కడే ఉన్నారంట. నేను అడిగాను, ఏం చెప్పట్లేదు చలికి అంటున్నాడు, అంతే, మాట్లాడట్లేదు. బుల్లెట్ బైక్ వేసుకొని హ్యాపీగా పైకి వచ్చేయచ్చు. మన ఇంట్లో కూడా అలాంటి టెంట్లు ఉన్నాయండి, నేను దుబాయ్ నుండి తీసుకొచ్చాను. సమ్మర్లో కొంచెం చెర్రీ బెర్రీ చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో వేసిస్తే ఆ టెంట్లో ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా,
అవి దుబాయ్లో ఇలాగే పైన హిల్ స్టేషన్కి వెళ్ళి అప్పుడప్పుడు వీకెండ్స్లో ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం నిజంగా. ఏ ఊరికి వెళ్ళినా ఏ ప్లేస్లో ఉన్నా కూడా ఏదో ఒక రకంగా అక్కడ ఉన్న దాన్ని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ కొంచెం రోడ్ వే లాగా వేశారు, మరి గతుకులు లేకుండా. అసలు మాట్లాడడానికి రావట్లేదు, ఆయాసం వస్తుంది, పైనకుంది. కానీ ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకొక 300 మీటర్స్. ఓ మై గాడ్, రోజు ఇలా ఇక్కడికి వస్తే అసలు ఫుల్ సన్నగా అయిపోతాం మేము. పిల్లలు ఉంటే కష్టం, కొంచెం కాళ్ళ నొప్పులు, ఏజ్డ్ వాళ్ళు కూడా రాలేరు. మంచి యంగ్గా ఫిట్గా ఉన్నప్పుడే వచ్చి చూసేయాలి. కమ్ కమ్ కమ్. పర్సనాలిటీగా ఏజ్కి ఆ కర్రలు ఏంటండి? అంటే జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. బాగుందని వీళ్ళు మనోళ్ళే, మన సబ్స్క్రైబర్సే. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, మన వాళ్ళు కలుస్తున్న తర్వాత కొంచెం జోష్ వచ్చింది. మీ పేరు? స్వాతి. హాయ్ స్వాతి. ఉమా గారు ఎక్కడ నుండి? వైజాగ్. సూపర్ కదా రండి. అన్నమయ్య సినిమాలో నాగార్జున లాగా కర్రలు పట్టుకొని నడుస్తున్నారు వీళ్ళు. వచ్చేసాం ఇంకొక 250 మీటర్స్, కానీ ఆయాసం వచ్చేస్తుంది. సో మొత్తానికి వ్యూ పాయింట్కి వచ్చేసాం ఆన్ టైం. ఇది కాదా, ఇంకా 2 కొండలు ఉన్నాయా? ఇంకా 2 కొండలు ఉన్నాయంట. ఇంకా 2 కొండలు ఉన్నాయంట. నేను వచ్చేసాను అనుకున్నా, అదే పాయింట్ అనుకున్నా, కాదంట, ఇంకా నడవాలంట. పదండి వెళ్దాం, ఏం చేస్తాం. ఎస్, మా గ్యాంగ్ అంతా 1 by 1 మెల్లిగా వెళ్తున్నాం. సో మొత్తానికి వ్యూ పాయింట్కి వచ్చేసాం. అలుపు, ఆయాసం అన్నీ వచ్చేస్తున్నాయి. ఫైనల్లీ వి రీచ్డ్ అండి. కమ్. ఈ ఎక్స్పీరియన్స్ బాగుందా? ఇంత కొండపైన స్నాక్స్ పెట్టి మరీ అమ్ముతున్నారు. వాటర్ బాటిల్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, టీ, కాఫీ. అండ్ ఇక్కడ సీకులు చేస్తున్నారు. అంటే ఇది సీజన్ కదా, అంటే 4 days బందా. మన అదృష్టం ఇలాగా మళ్ళీ ఓపెన్ చేస్తే 4 రోజుల తర్వాత కదా మనం ఉంటాం కదా.
ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 1 hour స్పెండ్ చేసాము. ఇంకా ఫుల్ ఎండ్ వచ్చేసింది. ఇంకా మళ్ళీ కిందకి బయలుదేరుతున్నాం. వ్యూ అయితే ఎంజాయ్ చేసాం. మీరు ఎంజాయ్ చేశారా?